జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి కరిమింగిన వెలగపండు నవల మొదటి భాగం 23/7/25. భరద్వాజ గారు పంపిన పుస్తకానికి జవాబుగా త్రిపురనేని సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి ఒక ఉత్తరం రాశారు. అది వేశారు. అది ప్రియమైన భరద్వాజ గారి, ఆదరంతో మీరు పంపిన కరిమింగిన వెలగపండు చదువుతున్నంతసేపు మనస్సంతా ఉద్వేగంతో నిండిపోయి ఆఖరు పేజీ తిప్పేశాక ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతికి లోనయ్యా. జీవితానికి ఒక సరికొత్త నిర్వచనం లభించినట్లనిపి ఎలా ఉంది అని మీరు అడిగిన చప్పున సమాధానం చెప్పలేకపోయాను. ఉన్నతమైన కళను మౌనం ద్వారానే అనుభవించగలం అన్న ఆస్కార్ వైల్డ్ మాట నాకు ఆ సమయంలో జ్ఞాపకము. ఇప్పటికీ అప్పటికీ ఎంతకు మించిన సమాధానమేమీ నాకు స్ఫురించాలి. 20 ఏళ్లుగా మీరేం రాస్తున్నారోనని ఆత్రంగా అన్వేషించే వాళ్లలో నేను ఒక. మీ రచనల్లో వచ్చిన ప్రతి మార్పును నేను అవగాహన చేసుకుంటున్నా కూడా. మానవుని పట్ల, జీవితం పట్ల మీకు గల అభిప్రాయాలతో నాకెప్పుడు పేచీ లేదు. వాటిని అభివ్యక్తీకరించడంలో మీరెన్నుకున్న మార్గం, అవలంబించిన శిల్పం, అది నన్ను బాగా ముగ్ధుణ్ణి చేసింది. కరిమింగిన వెలగపండులో మీరు చేసిన ఇంద్రజాలం అత్యద్భుతం. పొగలు సెగలు విరజిమ్ముతూనే, మాటలను చాకులు బాకులు చేసి విసురుతూనే, ఆ గాయాల బాధకు గిలగిలలాడిపోకుండా కులాసాగా నవ్వుకునేట్లు చేయదు. నవ్వుకొని ఏకాంతంలో లోపలి వికృత్యాలకు సిగ్గుపడేట్లు చేయడంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యం అనన్యమై జీవితంలోంచి హాయి ఆనందం తప్పుకొన్నారు. అందుకు భౌతిక కారణాలు ఎన్ని ఉన్నా అంతకు మించినవేవో కూడా కొన్ని ఉండాలనుకునేవాడు. ఆ ఏవో ఏమిటో ఈ పుస్తకం నాకు విప్పి చెప్పింది. కవిరాజ సాహితీ సదనం, హైదరాబాద్, 24/6/1962 త్రిపురనేని సుబ్బారావు గారు రాశారు. కథ వెనుక కథ. చాలా రోజుల నుండి వ్రాద్దామనుకుంటూనే అనేక కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చిన వాటిలో ఈ కరిమంగిన వెలగపండు శ్రీ మళ్ళపూడి తిమ్మరాజు గారు తొందర పెట్టకపోయినట్లయితే ఈ రచన ఇప్పటికైనా బయటకు వచ్చేది కాదనుకుంటాం. తిమ్మరాజు గారిని గురించి పూజ్యులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, అయ్యదేవర కాళేశ్వరరావు, త్రిపురనేని గోపీచంద్ గారు నాతో చాలా పరిచయం అయ్యాక వారిని గురించి వీరందరూ ఎంతకింత చెప్పింది నాకు అప్పటిదాకా బోధప. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తిమ్మరాజు గారి కొత్త కథల కోసం నన్ను ఒత్తిడి చేసేవారు. నేనేదో ఒక కారణం చెప్పినా అంగీకరించేవారు కాదు. ఫలానా రోజు తిమ్మరాజు గారు వస్తున్నారని మిత్రుడు త్రిపురనేని సుబ్బారావు గారు కబురు చేశారు. బహుశా త్రిపురనేని సుబ్బారావు గారు అంటే మాకు ఉయ్యూరు హై స్కూల్లో హిందీ చెప్పినటువంటి మాస్టర్ అని నా జ్ఞాపకం. ఆయన దక్షిణ భారత హిందీ ప్రచార సభకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ దఫా వారికి నేను తర్వాత లెక్చరర్ కూడా అయ్యారు, హిందీ లెక్చర్. తప్పకుండా హిందీ డిక్షనరీ కూడా రాశారు, నా జ్ఞాపకం. కొత్త కథ వినిపించాలి అలాగని నేను వారికి చెప్పాను కూడా. ఆ రోజునే కూర్చొని కరిమింగిన వెలగపండు ప్రారంభం. అలా త్వరబెట్టి ఈ రచన వెలువడటానికి ముఖ్య కారకులైన తిమ్మరాజు గారికి కృతజ్ఞతగా దీన్నే వారి కానుకగా ఇస్తున్న అంకితం.
చదివి లేఖ వ్రాసిన త్రిపురనేని సుబ్బారావు గారు తొలిసారిగా తమ కృష్ణాపత్రికలో ప్రకటించిన ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారి నా అభినందన. రావూరి భరద్వాజ, పద్మాలయ, హైదరాబాద్ 28. త్రిపురనేని సుబ్బారావు గారు అంటే ఇంకొక ఆయన బందర్ అంటున్నారు కనుక హిందూ కాలేజీలో హిందీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా త్రిపురనేని సుబ్బారావు గారు అని జ్ఞాపకం అండి. 40-50 అయిన పేరు జ్ఞాపకం. ఆముదపు దీపం కాంతిలో సత్యం అనుకొన్నది సూర్యకాంతితో అసత్యంగా మారిపోతుందని సత్యవతి చదివిన ఆవిడికి బుద్ధిగా నమ్మబుద్ధి కాదు. అట్టి అనుభవం లేని వాడెవడు ఆ మాటలు రాసి ఉంటాడని సత్యవతి సులభంగా నమ్మేసి. అంతేకాదు, ఇటువంటి చౌకబారు పుస్తకాలు చదవటం వల్ల వ్యక్తిత్వం వక్రమార్గాలు పడుతుందని ప్రభుత్వం వారు ఇటువంటి పుస్తకాలు నిషేధించడం చాలా అవసరమని కూడా సత్యవతి తన స్నేహితులతో ఈ విషయం చాలాసార్లు వాదించింది. కానీ ఇవాళ ఈ మాటల్లో ఎంతో సత్యం ఉన్నట్లుగా సత్యవతికి అనిపించింది. రోజు తను అలా అనుకున్నందుకు, ఇతరులతో వాదించినందుకు సత్యవతి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడింది కూడా. అప్పటికీ ఇప్పటికీ మధ్య రమారమిగా 5 ఏళ్ళు దొర్లిపోయి ఈ మధ్యకాలంలో జరగాల్సినవన్నీ జరిగాయి. గడియారం టంగుమంటూ 8 సార్లు మోగింది. సత్యవతి బద్ధకంగా ఓసారి ఆవరించి ఒళ్ళు విరుచుకొని చిరాగ్గా వీధికేసి చూసి శంకరం వస్తున్న జాడలేం కనపడ. అప్రయత్నంగా ఆవిడ కళ్ళు నీటితో నిండిపో వాటిని తుడుచుకోవాలన్న స్పృహ కూడా లేదు. మనస్సంతా గిజాటుగా రంగురంగుల బొమ్మలు కళ్ళ ముందు మెది పక్కకు తొలగిపోతుంది. ఆ బొమ్మలకేసి నిర్ఘాంతపోయి చూస్తున్నదాగు తన బ్రతుకిలా అవుతుందని ఆవిడ ఏనాడు అనుకో. కనీసం తన స్నేహితులతో ఎవ్వరికీ ఇలాంటి ఆలోచన నా పోల. జీవితం పట్ల ఇటువంటి నిర్లిప్తత ఆవిడలో ప్రవేశించి చాలా రోజులై బ్రతుకులో రుచి తప్పిపోయి కూర బాగుండలేదని అందరికీ తెలుసు. ఎందుకు బాగుండలేదు, ఏం చేస్తే బాగుంటుందో ఎవరికీ తెలియదు. లోపాలు కనిపెట్టడం వల్ల పరిస్థితులు బాగుపడు. వాటిని సరిదిద్దాలి. ఉన్న వాటిని సరిదిద్దుకొని అటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అయితే కొన్ని తప్పులు అనేకసార్లు చెయ్యటానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని రకాల తప్పులు చెయ్యడానికైనా చేయకపోవడానికైనా ఒకే ఒక్క అవకాశం. ఆ ఒక్క అవకాశం దుర్వినియోగమైందా దాన్ని బాగు చేయడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. తను ఇటువంటి పొరపాటే చేశానని సత్యవతి నమ్మకం. అది నిజంగా పొరపాటు కాదు మనమేం చెప్పలే. నేనా దిక్కుమాలిన సినిమాకు వెళ్లకుండా ఉండాల్సింది అని అనుకుంది సత్యవతి అనేకసార్లు. ఎందుకంటే ఆవిడకు శంకరం అక్కడే కలపడ్డారు. అప్పటికప్పుడు వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించేసుకున్నారో బొత్తిగా అబద్ధం. కానీ ఆ పరిచయమే లేకపోతే వారి జీవితాలు మరో రకంగా ఉండేవేమో చెప్పారు. ఇన్నిటికీ వారిద్దరి బ్రతుకులు అలా కావాలని దేవుడు రాసిన ఇంకోలా జరగటానికి అవకాశమేది? సత్యవతి నాన్న మద్రాసులో పేరు పొందిన లాయర్. కోర్టులో ఆయన వాదిస్తుంటే జడ్జీలు కూడా దంగైపోతూ ఉండే. సాధారణంగా ఆయన చేపట్టిన కేసు ఓడిపోవడం అంటూ జరగదు. తిమ్మిని బ్రహ్మిని చేసి విజయాన్ని పొందేవారు. 4-5 భాషల్లో ఆయనకు ధారాళమైన ప్రవేశం. ఏ విషయం మీదైనా గంటలుగా ప్రసంగించగల ఆవకాయ మొదలు అణుబాంబు దాకా ఆయనకు కొట్టినపే. మళ్ళీ ఏదో గ్యాస్ కొట్టడం కాదు, నిజంగానే ఆయనకు ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసు.
తెలిసిన విషయం మీద ఎంత గట్టిగా నిలబడేవాడు, తెలియని దాన్ని గురించి అంత చప్పగా జారిపోయేవాడు. అయితే ఇది కేవలం ప్రైవేట్ వ్యవహారానికి సంబంధించిన వృత్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సూత్రం ఆయన్ని బంధించలేకపోయి ప్రతి ఏడాది ఆవకాయ పచ్చడి పెట్టే తరుణంలో ఆయన ఇంటిల్లిపాదికి ఆవకాయ మీద మహా ఉపన్యాసం ఇచ్చేవాడు. ఈ కాలం వాళ్ళకి తిండి రుచి కూడా తెలియదర్రా అంటూ ఆయన మొదలు పెట్టేవాడు. ఆవకాయ వేసుగొందుకు ఎలాంటి మామిడికాయలు తీసుకురావాలో తెలియదు. కాయ నున్నగా చూస్తుంటే నూనెలో తేలుతూ కనిపించదు. ఓ చిన్న రెబ్బ నోట వేసుకుంటే నాలుక తెగి కింద, పులుపు రొడ్డుగా ఉంటే కాయలే ఎన్నుకో, పీచు ఉండకో, టెంకె చిన్నదిగా చవగ్గా వస్తున్నాయి కదా, చిన్న చిన్న కాయలు కొన్నాము, అంతకంతా లుగసాన పడ్డానన్నమాట. కాయలు ఎక్కువ వస్తున్నాయన్నమాటే కానీ ఆ మేరకు టెంకల బరువు తగ్గుతుందని అనుకోరు మీరు. కొట్టువాడు మచ్చు చూపించే కాయ, మీకు లెక్కెట్టిచ్చే కాయ ఒకటో కాదో మీరు ఎప్పుడైనా చూశారా? వాడు ఒక చేత 3, మరో చేత 2 కాయలు పుచ్చుకున్నాడో లేదో మీరు చూస్తారా? మాటల్లో మీకు ఇష్టమైన కబుర్లు చెప్పి వాడు కాయలు తక్కువ ఇస్తా, ఆ నాసి రకం ఇస్తా, శాంపిల్ కాయలకు మీకు ఇచ్చేవాడి సస్తే పోలిక. తీరా ఇంటికి వచ్చి చూసుకుంటే అంతా లొల్లే, వాడిని అడిగేందుకే వీలే. గట్టిగా మాట్లాడితే నువ్వు అసలు మా దగ్గర కొనలేను పొమ్మంట. వాడేమన్నా చెయ్యగలమా వాడిని అంటాడే. ఈ రకమైన కబుర్లు వినటానికి ఇంటి వారంతా అలవాటైపోయారు. వాళ్ళకి విసుగు లేదు. ఒక్కొక్కసారి ఈ బాబతు ముచ్చట్లు లేకపోతే వారికి ఉడ్డు కుడుచుకున్నట్లుగా ఉండేది. పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవటమే కాక వాటి మీద తన ప్రభావాన్ని చాలా ప్రబలంగా ప్రసరింపచేయగలగటం ఆయనకు చాలా తేలిక. ఆవకాయలు గుంటూరు మిరపకాయల కారమే వాడాలనేవారు. సామర్లకోట నుంచి ప్రత్యేకంగా పప్పు నూనె తెప్పించేవారు. ఎత్తుకెత్తుగా వెల్లుల్లి రెబ్బలు వేయించేవారు. కుంకుడు గింజలంత సెరగలు తెప్పించి ఆవకాయలు ఊరబోయించేవారు. ఆవకాయలు మాగిన శనగ్గింజ పంటి కింద ఉంటేనే తప్పు, లేకపోతే ఆవ కలుపుకొని లాభమేమిటో అనేవారు. ఆయనకు భోజనం పట్ల ప్రీతి ఎక్కువ. కొంపలట్టుకుపోతున్నా తృప్తిగా భోజనం చెయ్యని విస్తరించి లేబ తగలనే కొంపను ఎలాగో తగలడు. మధ్యలో ఈ దిక్కుమాల గుంజాటనెందుకయ్యా? అర్ధాకలితో నువ్వు లేచిపోతే తగలనే కొంపలు ఆరిపోతాయా? లేనప్పుడు అలా ఆరాట పట్టంలో అర్థం లేదని. రంగధామరావు గారిని గురించి చెప్పుకోవాలంటే ఎలాంటి సంగతులు బోలెడు. ఆయన నాడు రాజకీయాల్లో స్వయంగా పాల్గొలేదు. కానీ ఆయనకు తెలియని ప్రముఖ రాజకీయవాదులు ఎవరూ లేరు. కాంగ్రెస్ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు చాలామంది లాయర్లు ప్రాక్టీస్ వదిలి కాంగ్రెస్లో చేరారు. ఆయనతో పాటు పనిచేస్తున్నాగా రంగధామరావు గారు కూడా కాంగ్రెస్లో చేరమన్నారు. బలవంతపెట్టి ఆయనే ఒప్పుకో. అందరూ దేశ సేవకులైపోతే వ్యవహారాలు ఎలా నడుస్తాయ్యా? నాకు కాంగ్రెస్ అంటే భక్తి లేదనుకున్నవాడు పొరుగులు పడి చస్తా. డబ్బు లేదే ఏ ఉద్యమం సజీవంగా నడిచే చాలు. అవసరం వచ్చినప్పుడల్లా నా దగ్గరకు నాకు తోచించేదో ఇష్టం, నీకైనా తిండి తిప్పలు కావాలిగా అనేవాడు. అన్ని పార్టీల వాళ్ళకి విరాళాలు ఇచ్చారు. అందరూ ఆయనతో సన్నిహితంగా ఉంది. ప్రతి పార్టీ వాళ్ళకి ఆయన తమవాడి అనే భ్రమ కలిగించారు. నిజానికి రంగధామరావు ఏ పార్టీ వాడు ఎవడూ ఖచ్చితంగా చెప్పలేదు. ఆయన బతుకు కష్టాలతో ప్రారంభమై వారాలు చేసుకొని చదివాడు. దినపస్తులున్నాడు. వీధి లైట్ల కింద చదివాడు. రోడ్ల మీద నిద్రపోయాడు. ఇవన్నీ ఈనాటికి ఆయన చెప్పుకుంటారు. కొంతమంది చటుక్కున తమ జీవితం మరిచిపోతారు.
తామొకప్పుడు దరిద్రం అనుభవించామని చెప్పుకోవడం దీనికి పూర్తిగా సిగ్గుపడ రంగధావరం దీనికి పూర్తిగా వ్యతిరేకం. దరిద్రం అనేదే లేకపోతే తనింత వాణ్ణి కావడం అసంభవమని ఆయన. నేను చట్టులో నుంచి మొలుచుకొచ్చిన మొక్కలాంటి నీటి కోసం నేను ప్రతిక్షణం గిజగిజలాడిపోయి ఎండ నన్ను హడలు కొట్టి వడగాలి నా సారాన్నంతా పీల్చేసుకొని లాగి లెంపలు వాయించి అయినా నేను చావల, అపజయాన్ని ఒప్పుకోల. అలానే మెల్లమెల్లగా ఎగుదుగుతూ వచ్చి ఈ రోజున చేవదేల అంటాడాయి చాలా సన్నిహితులైన వాళ్ళది. ఇలాంటి బ్రతుకు నా బిడ్డలకు ఉండకూడదు. అందుకే పువ్వుల్లో పెట్టి పెంచుతా. వాళ్ళకి ఏ విషయంలోనూ లోపం రాకుండా చూస్తా. వాళ్ళని అదుపులో ఉంచడం నాకు చస్తే గెట్ట. వాళ్ళేం చెయ్యదలిసినా నేను కాదు. చూద్దాం వాళ్ళు ఎలా తయారవుతారు అని. నిజంగా పిల్లల విషయాల్లో రంగధామల కల్పించిన వాతావరణం మరో తండ్రి కల్పించేవాడు. ఈ దోహదం పిల్లల జీవితాల మీద బ్రహ్మాండమైన ప్రభావాన్ని సూర్యం పూర్తి చేసుకొని పెళ్లి చేసుకొని ఆ ప్రేమ పిల్లని దళితులు చేసుకోవడం వల్ల తల్లి సుముఖంగా లేదు. రంగధామరావు భార్యను గట్టిగా చీవాట్లు వేసి ఆ పిల్ల నాకు నచ్చిందో భగవంతుడా అని వాడంటుంటే నువ్వు కాదంటావే, చేసుకునేది మగాడు కానీ నువ్వు కాదు కదా. ఇన్నేళ్ళు వచ్చాక ఇంత చదువు చదివాక ఏ పిల్లను చేసుకోవాలో కూడా నీ కొడుకు తెలియదంటావా? ఇంత డబ్బు పోసి చదివించిన చదువంతా వృధాయేనా అన్నా. దానికి దీనికి సాపత్యమేమిటండి అన్నది భాగ్య. ఆ మాటకొస్తే దీనికి సాపత్యం ఉండదు. అంతా మనం చూడటంలో ఉంది. వాడికి ఏది సుఖము వాడికి తెలిసినంత స్పష్టంగా మరో కంటి వాడికి కర్మ గాలి వాడనుకున్నది సుఖం కాదు, ఫలితం వాడే అనుభవిస్తాడు. ఆనాడు నిన్ను కాని నన్ను కాని వాడు నెపపెట్టే అవకాశమే ఉండదన్నాడు రంగధామల. కుర్ర సన్నాసి తెలియక ఏదో అన్నాడని మీరు అలా అంటే ఎలా అన్నద భూతద్దల్లోంచి చూస్తే చీమ కూడా భయంకరంగా సమస్యను సమస్యగా చూడాలి కానీ దాన్ని ఉబికించి చూడకు అన్నాడాయ. భాగ్యమ్మ గారు ఇంకేం మాట్లాడు. ఆమె మనస్సులో ఏముందో తెలియదు. అయితే చూసిన వాళ్ళకి ఈ పెళ్లి భాగ్యమ్మ గారి ఇష్టం లేకుండానే జరిగిందనుకోవడానికి ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు. పెళ్లి చాలా వైభవంగా జరిగిపోయి లలిత సత్యవతి చాలా చిత్రంగా అతుక్కుపోయి లలితను చూస్తుంటే సత్యవతి మనస్సు పరిపేర విధాలపోయి లలిత ఎంత మంచిదని ఆవిడకు చెప్పుకోవడానికి రహస్యాలంటూ ఇంకేం మిగల్లేదు. ఇలా అడమరిచి మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు కొనుక్కుంటాను వదిన. ఈనాడున్నంత కలివిడిగా రేపు మనం ఉండకపో అప్పుడు నువ్వన్న మాటలు నేను బయట పెట్టే అవకాశం లేదంటావా అన్నది సత్యవతి. వదిన కేసి పరిశీలనగా ఆ దెబ్బతో లలిత దెమ్మ తిరిగిపోతుందని సత్యవతి అనుకుంటే ఆవిడ పూర్తిగా భ్రమపడిందని అనుకో. లలిత స్పృహ తప్పి పడిపోలేదు సరికదా. సత్యవతి కేసి ఓ క్షణం రెప్పవేయకుండా చూసి ఆ తర్వాత తాపీగా చిరునవ్వులు అలా బయట పెట్టనని నువ్వు అనుకుంటున్నావా వదిన అని రెట్టించింది సత్య. మనస్సులో మాట చెప్పకూడదు. ఇంతకు ముందే కదటోయ్ వదిన నువ్వన్నది. ఇంతలోనే ఆ మాట మరిచిపోతాననుకున్నావా అన్నది లలిత తేలిగ్గా అన్నది. ఇంకెప్పుడు ఎవరో నా పట్ల కక్ష పెట్టుకుంటారని ఇప్పటి నుంచే మనుషులు పోగొట్టుకోవటం నాకు గెట్టదు. నా మట్టుకు నాకు మనుషులంతా మంచివాళ్లే. నువ్వు నా నెత్తి అదిచేదాకా మంచిదానివే అని నేను అనుకోను. అలా అనుకోవడమే ఆరోగ్యం కూడా. దిక్కుమాలిన అనుమానాలను ఊహించుకొని తల దింబెక్కించుకోవడం నా వల్ల కాదు.
లలిత గురించి ఏదో ఓ రకమైన బొమ్మను చిత్రించుకోవాలి సత్యవతి తాప. కానీ ఆవిడకు కావలసిన బొమ్మ, ఆవిడకు అర్థమయ్యే బొమ్మ ఇంతవరకు ఉందా? లలిత సంస్కారం తన సంస్కారం కన్నా హెచ్చు స్థాయిలో ఉన్నదేమోనని సత్యవతి అనేక సార్లు ఆ భావం మనసులో మెదిలినప్పుడు ఊరుగాలిలో నిలబడినట్టుగా ఫీల్ అయ్యేది సరి. అటువంటి ఆ ఇంటి మొత్తంలో సుఖంగా లేనిదల్లా తనైనా ఎందుకిలా గింజాటన పడుతోందో తెలీదు. కారణం తెలుసుకుందామని సత్యవతి రాత్రులకు రాత్రులు ఆలోచిస్తూ కూర్చొని, కానీ ఆవిడకు ఏదీ స్ఫురించేది కాదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఆవిడకు విచిత్రంగా కనిపించేవారు. ఎవరి జీవితం వాడు విడివిడిగా జీవిస్తున్నారు. ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకో, కానీ ఎదుటివారి కోసం ప్రతి వాళ్ళు తమను తాము త్యాగం చేసుకుంటున్నారు. ఇది బలవంతాన జరుగుతుంది అనుకోవడం అన్యాయం. చాలా సంతోషంగా వాళ్ళు ఆ త్యాగాన్ని చేస్తారు. లలితను చేసుకోవడం తండ్రికి ఇష్టమో కాదు సత్యవతికి ఈనాటికి తెలియదు. కానీ ఎప్పుడూ ఏ మాటల సందర్భంలో ఆయన ఓ చిన్న ముక్క నోరు జారాడు. నా పిల్లలు నేను కావాలనుకున్నట్లుగా పెరగడంలా బలవంత పెడితే వాళ్ళు నన్ను కాదనరు, కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇప్పుడు పెరుగుతున్న విధానం మీద నేను అభిమానం తెచ్చిపెట్టుకుంటున్నా అన్నాడు రంగధామారావు. ఒకసారి పార్టీలలో మాట్లాడు, అదేదో పెళ్ళిళ్ళ గురించి అరగంట సేపు చర్చ జరిగిన తర్వాత ఆయన గారు దాన్ని ఎలా ముగింపు చేసి, ఈ మాటలన్నీ సత్యవతి విన్నదే. అప్పటికి సూర్యం పెళ్లి జరిగి ఎక్కువ రోజులు కాల. దాన్ని బట్టి ఈ పెళ్లికి నాన్న కూడా సుముఖంగా లేడని సత్యవతి భావి. చిత్రం ఏమిటంటే రంగధామరావు అలా కనిపించేవాడు కాదు. ఆయన గారి కోడల్ని ఆప్యాయంగా ఆహ్వాని, భాగ్యమ్మ గారు కూడా లలితను బిడ్డను చూసినట్లుగా చూస్తూ, ఇష్టం లేని పిల్ల ఇంటి కోడలైన అత్తగారు ఎలా ఉంటుందో సత్యవతి తన తల్లి అలా లేనందు సత్యవతికి చెప్పరానంత ఆశ్చర్యం వేస్తూ, వీళ్ళెవరూ నాకు అర్థం కాకుండా పోతున్నారు అని వాపోయి, వారి దాంపత్యాలు చూస్తుంటే ఆవిడికి సంతోషం ఆశ్చర్యం కలుగుతూ, వీళ్ళందరూ ఆత్మవంచన చేసుకుంటున్నారేమో అనేటువంటి భ్రమ కూడా అప్పుడెప్పుడు తన తల్లి తండ్రితో ఏ పేచీలు లేక ఇమిడిపోయి, లలిత సూర్యమన్నయ్యతో మిమిడిపోయి అందరితో కలిసిపోతారు, కానీ తనే కలవలేకపోతుంది. ఆడపడు ఓసారి అన్నయ్య వదిన ఎందుకో కీచులాడుకొని భార్యాభర్తలు పోట్లాడుకోవడాన్ని గురించి వెంటనే తప్ప సత్యవతి స్వయంగా చూసి ఎరగ. ఈసారి చూసి లలిత అన్నం తినకుండా పడుకుంటుందని, అన్నయ్య చేయి చేసుకుంటాడని సత్యవతి అనుకొని, అలాగే జరిగిన తనేం చెయ్యాలో ఆలోచించి సిద్ధంగా లలిత చాలా మామూలుగా భోంచేసి వెళ్ళిపోయి, అన్నయ్య రాత్రి 10 గంటల దాకా నాన్నతో మాట్లాడి గదిలోకి వెళ్ళి, సత్యవతి ఉండలేకపోయి ఆవిడ అనుకున్నవేవీ జరగనందుకు కడుపు ఉబ్బుగా ఉంది. తండ్రితో చెప్పిందా ఆవిడకి ఆ ఉబ్బు తగ్గనేదే. విన్నాను తల్లి, లలితే ఇందాక చెప్పింది అన్నాడు రంగధామర్. ఇంకేమన్నా గొడవలు జరుగుతాయనుకున్నాను నాన్న, భగవంతుడి దయవ ఏం జరగలేదు అన్నది. జరిగితే మాత్రమే తల్లి, మనిషి అన్నవాడి కోపం రాకపోతే ఎలా? కోపం రావాల్సిందే, అరుచుకోవాలి. ఆ పొంగు కాస్త తగ్గాక తిరిగి కలుసుకోవాలి. కోర్టులో 2 లాయర్లు హోరాహోరీగా దెబ్బలాడుకొని తర్వాత బయటకు వచ్చి కలిసిపోవాలి. అలా ఉండకపోతే ఏ 2 లాయర్ తిరిగి ముఖాముఖాలు చూస్తారు. తెల్లవారి దాదాపుగా ఇదే సమాధానం లలిత కూడా. అలా అనకు వదిన, అసలు నువ్వు అన్నయ్య ఎందుకలా అనుకున్నారట? నా మనస్సులో మాట చెప్పటానికి భయంగా ఉందో. కుటిక్కున రేపు నువ్వు
బయట పెట్టావంటే అలా బయట పెడదానంటే నువ్వేగా అన్నావంది లలిత నవ్వు. సత్యవతి ముఖం ఏమాత్రమో వాడిపోయి ఉండాలి. లలిత అమాంతం సత్యవతిని కావలించుకొని గంటుపడేలా బుగ్గకు, చాలా రుచిగా ఉన్నాయో ఈ వదిన నీ బుగ్గలు, ఏ అదృష్టవంతుడొస్తాడు కానీ అన్నది లలిత పెదవులు పమిటతో తుడుచుకో. అబ్బా అంటూ సత్యవతి కూడా బుగ్గను మునివేళ్లతో రుద్దు. కబుర్లలో పెట్టి అసలు విషయం దాచేస్తున్నా వదిన, ఎందుకుట అరచుకుంది అని మర్చిపోయాను. రెండో బుగ్గ ఇంకా ఖాళీగానే ఉంది కదా అంటూ లలిత ముందుకు వంగి, ఇలా అయితే మా అన్నతో చెప్పేస్తాను. నేను ఆయన దగ్గర నేర్చుకున్న పాఠమే ఇది. బుగ్గలు రుచిగా ఉంటాయని నాకు మాత్రమే తెలుసు అన్నది లలిత నవ్వు. సత్యవతి కూడా పకారుమన్న నవ్వడం అంటే ఏమిటో నీ దగ్గరే నేర్చుకోవాలో ఈ వదిన. రేపు వచ్చేవాడెవడో కానీ నీ నవ్వు చూసి అన్న. వాకిట్లో అడుగుల తప్పు. ఇద్దరు అటు తిరిగి చూశారు. సూర్యం మెట్లెక్కొస్తున్నారు. సత్యవతి కిందకి వచ్చాక కానీ అసలు విషయం వదిన దాటేసినట్టు ఆవిడికి స్ఫురించరాదు. అదేదో తేల్చుకుందామని గబగబా పైకి వచ్చి గది తలుపులు ఓరగవ వేసివను. తలుపు సందులో గుండా చూసి ఆవిడ గుళ్ళు జలధరి సిగ్గుతో బుగ్గలు ఎర్రపడి తనలో తనే నవ్వుకొని నిశ్శబ్దంగా కిందకొచ్చి, ఆ రాత్రి సత్యవతి సరిగ్గా నిద్రపోయిందనటానికి లేదు. తెల్లవారుధామ దాకా పక్క మీద అటు ఇటు పడుతా ఎప్పుడో రవ్వంత కునుకు. ఆ కలత నిద్రలో శంకరం వచ్చి తనను ముద్దెత్తుకొన్నట్టు కలవచ్చు. నీ బుగ్గలు చాలా రుచిగుంటాయి సత్య అన్నాడు శంకర్. సత్యవతి ఏమన్నదో ఆవిడకి జ్ఞాపకం. లలిత అన్నట్టుగానే శంకరం కూడా అన్నాడు. తను చాలా అద్భుతంగా నవ్వుతుందట. శంకరం ఆ మాట అన్న రోజు నిలువుటద్దం ముందు నిలబడి సత్యవతి చాలాసార్లు నవ్వి అద్దంలో చూసుకున్న తర్వాత కానీ తను బాగా నవ్వగలదని సత్యవతి కూడా ఇంకెవరో నాకు అర్థం కావటం లేదని వాపోతుందా. నాకు నేనే అర్థం కాకలేకపోతున్నా అనుకుంది సత్యవతి నిదానంగా నిట్టొచ్చి. 5 ఏళ్ల తర్వాత శంకరాన్ని ప్రేమించడానికి గల కారణాలు చెప్పమంటే సత్యవతి చెప్పలేకపోవచ్చుగా. ఆ రోజుల్లో ఆవిడ దగ్గర కారణాల తోరణాలు చాలా ఉంది. శంకరం చదువు కానీ, చక్కదనం కానీ, మాటకారితనం కానీ ఇంకొకరిలో ఉండవని ఆ రోజుల్లో సత్యవతి మనస్ఫూర్తిగా భావించి, శంకరం కూడా రమారమి అదే స్థితిలో. నీ నాన్న అమ్మ అన్నయ్య మన వివాహానికి ఒప్పుకోకపోతే ఇలా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాక మరో స్త్రీని పెళ్ళాడను సత్య అన్నాడు శంకర్. ఒకసారి బీచ్ ఒడ్డున ఇసుకలో వెళ్ళకిలా ఆడ్పడు. ఆ మాటలు సత్యవతి శరీరం పులకించి శంకరం మనిషి కాడని దేవుడని ఆమె కనిపి అప్రయత్నంగా సత్యవతి కళ్ళు నీటితో నిండిపోయి శంకరం జుత్తులోకి వేళ్ళు పోయి సుతారంగా దుడి శంకరం ఆ వేళ్లను పుచ్చుకొని కళ్ళ కద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు. సత్యవతి తను తాను పూర్తిగా మరచిపోయింది. సాధారణంగా ప్రేమ వ్యవహారాలు అట్టే కాలం దాగు. తమ సంగతులు మరెవరికి తెలియవని అబ్బాయి అమ్మాయి అనుకోవచ్చు. కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లుల వ్యవహారం ప్రేమ. సత్యవతి ఎవడో కుర్రాడితో చదువుగా ఉంటోందని, అతడితో కలిసి సినిమాలకు పార్కులకు వెళుతోందని ముందుగా రంగధామరావుకే తెలిసి, తర్వాత భాగ్యమ్మ గాని ఆఖరణ తెలుసుకున్నవాడు సూర్య. ఆ మాట విన్న మరుక్షణం సూర్యం ముఖం కోపంతో కండిపోయి వంటి నిండా దిగచ్చమటను పోసి అదృష్టవశాత్ ఆ క్షణాన సత్యవతి ఎదురుగా లేదు కానీ ఉన్నట్టయితే బూడిదైపోయి ఉండేది. రంగధామరావు గారిలో ఏ సంచలనం లేదు. ఆయన రోజూ ఉన్నంత ప్రశాంతంగానే ఉన్నారు. అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారేమిటండి అన్నది భాగ్యమ్మ భార్య. భర్తను కార్యోన్ముఖుణ్ణి చెయ్యాలని సంకల్పం.
చదువుతున్న పుస్తకాన్ని చాలా తాపీగా అంతకన్నా తాపీగా భార్యకేసి తిరిగి కళ్ళజోడు ఓసారి కుచ్చెళ్ళ చెంగుతో తుడిచి తిరిగి పెట్టుకొని ఓ చిన్న నవ్వు నవ్వా. భాగ్యమ్మ ఏమీ అనలేకపోయి, నన్నేం చేయమంటాబోయ్ అన్నాడాయన సుతారంగా కాళ్ళ. ఏదో ఒకటి చెయ్యాలి కానీ అలా గోళ్ళు గిల్లుకుంటూ కూతుంటే ఎలా అన్నదా. 4-5 నిమిషాల దాటి రంగధామరావు ఏం మాట్లాడు. తర్వాత మరో చిరునవ్వు పాలి సహజ ధోరణి ప్రారంభించాడు. నాకు మనుషుల్ని చూస్తుంటే నవ్వాలు ఏడవాలు కూడా తెలియదు. ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన రాని వాడి ఆ పని చేసే శక్తి ఉంటుందో ఉండదో నువ్వు ఆలోచించు. ఎప్పుడు ఏ పని చెయ్యాలో నాకు తెలియదని నువ్వు అనుకుంటే ఇంతకాలం మనం చేసింది కాపురం కాదనాలి. ఎందుకంటున్నానంటే భాగ్యమ్మగారు సన్నగా నెట్టోడు. వినే ఓపిక లేదనుకుంటా. ఇంకోసారి చెప్తానన్నాడు రంగధామ. భార్య మనస్సు నొచ్చుకొని ఉంటుందని ఆయన పసిగట్టి, అవును కానీ శనగ పచ్చడి చేసిందానివి అందులో చిన్న ఉల్లి వేసుకుంటా ఉంటే ఎక్కడైనా ఎన్నేళ్ళు వచ్చాక కూడా నీకు చెప్పాలా? మంచి సారపప్పు ఎన్నుకోవాలి, గడ్డలు బెడ్డలు లేకుండా బాగు చేయాలి, మిర్చిని కూడా దోరగా వేయించాలి, పప్పు సగబడ వెదిగిన తరువాత వేయించిన మిర్చిని వేసి దాంతోపాటు చింతపండు వేయాలి, 2 కరివేపాకు రెబ్బలు వేయటం మర్చిపోయావా? పచ్చడి రుచి కాస్త చచ్చిపోయి. ఈసారి మరెప్పుడన్నా చేస్తే ఈ సంగతులన్నీ దృష్టిలో ఉంచుకో. కూర హితవు లేకుండా అన్నం తినమంటే ఎలా? భాగ్యమ్మ గారు లోపలికి వెళుతుంటే లలిత ఎదురుపడి అత్తగారిని ఏదో అడగాలని లలిత ఉద్దేశం. అయితే భాగ్యమ్మ గారి మనస్సులో లేదు. లలిత నోరు మెదపలేక ఆ రాత్రి సూర్యం భార్యను పిలిచి, అమ్మ ఏమనుకుంటోంది? ఏమనుకోవడానికైనా అదేమంత కాని పనా? మొన్న నేనేం చేశానో ఇవాళ మీ చెల్లెలు అదే చేస్తోంది. దీనికింత హడావిడి ఎందుకో నాకేం తెలియదు అని. అది ఇది ఒకటేనా? ఇక గౌరవం అగౌరవం అంటూ ఏమీ ఉండవా అన్నాడు సూర్యం భార్య మాటలను పూర్తిగా చూసి. లలిత ఓ క్షణం సూర్యం కేసి చూసి తనలో తానే నవ్వు. ఏమిటి అన్నాడు సూర్యం. మిగతా విషయాలు రేపు.